ఇందాక సినిమా గురించి మాట్లాడడం కుదరలేదు. 2 minutes అబౌట్ ఫిలిం. ముందు నా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున మీ వాళ్ళందరికీ ఈరోజు నేను సన్మానం చేయడానికి కూడా కారణం అదే. సమీర్ కానీ, మధు కానీ, కుమార్ అండ్ డైరెక్టర్ సతీష్, మికీ జేమేర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాగరాజు కానీ, సతీష్ కానీ, రామరాజు కానీ, ప్రదీప్ కానీ, అందరు ఇలా పేరు పేరున మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే సినిమాని నేను ఎంత ప్యాషన్గా తీసుకున్నానో మీరు కూడా ఈ సినిమాని ఎంత ప్యాషన్గా వర్క్ చేసి ఈ సినిమాని అనుకున్నట్టు కంప్లీట్ చేసి రిలీజ్కి రెడీ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సతీష్ 1.5 year ఆల్మోస్ట్ తనకి ఐడియా వచ్చినప్పుడు తను హరీష్ శంకర్ దగ్గర గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఈ వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఐడియా నాకు చెప్పడం జరిగింది. సో ఈ ఐడియాని వినగానే ఒక ఎగ్జైట్మెంట్, మెయిన్గా ఎగ్జైట్మెంట్కు కారణము అబౌట్ 3 generations గురించి జరిగే స్టోరీలో ఒక పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు నాకు తెలిసి ప్రతి ఒక్కరము అయితే మనమో లేకుండా మన ఫాదర్సో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే. సో ఈరోజు మన ఈ ఫాస్ట్ లైఫ్లో చాలా మిస్ అయిపోతున్నాం. సో ఆ ఎమోషన్స్, ఆ మూమెంట్స్ నాకు బాగా నచ్చి ఈ స్క్రిప్ట్ని ఓకే చేయడం జరిగింది. థ్యాంక్ యూ సతీష్. ఒక మంచి ఐడియాతో నా దగ్గరకు వచ్చి ఈ మంచి సినిమా రేపు మంచి రిజల్ట్ వస్తుందని హోప్తోనున్నాం. సో ఇలాంటి మంచి సినిమా మా సంస్థకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శర్వానంద్, సతీష్ ఇందాక చాలా ఈజీగా చెప్పేశాడు. నేను వెళ్ళిపోయి ఇలా కూర్చొని కథ చెప్పేశాను. దాని వెనకాల జరిగిన స్టోరీ చెప్పాలి. ఆయన యుఎస్లో ఉన్నాడు, నేను యుఎస్ వెళ్ళాను. సో ఈ సినిమాకి రకరకాలుగా సాయిధరం తేజ్ అని కొన్ని రోజులు అనుకున్నాం, కొన్ని రోజులు రాజ్ తరుణ్ అనుకున్నాం, రకరకాలుగా అనుకుంటూనే ఉన్నాము. బట్ సంక్రాంతికి రిలీజ్ కావాలి, డేట్స్ అవన్నీ చూస్తున్నప్పుడు కుదరట్లేదు. సో శర్వానంద్ ఇంకా ఏం సినిమా కమిట్ కాలే. కానీ శర్వానంద్ హీరో ఎలా అయ్యాడంటే అది కూడా బ్యాక్ స్టోరీ చెప్పాలి. నా కారులో నేను ఎక్కించుకొని తేజ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశాను. ఈ అబ్బాయి బాగున్నాడు చూడండి సార్ అని. సో అలా 12 years బ్యాక్ మా రిలేషన్ మొదలైంది. తను అప్పటికి ఆర్టిస్ట్ కాలేదు. నాకు ఎక్కడో ఈ కథకి శర్వా బాగుంటాడు అనుకొని నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఫోన్లో యుఎస్ నంబర్కి నేను కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఫోన్లో ఒక 15 minutes ఈ స్టోరీ చెప్పాను. అన్న బాగుంది కానీ ఫ్యామిలీ సినిమా కదా, నేను ఫుల్ కథ వింటాను అన్నాడు. ఫస్టే నాకు జారిపోయింది. నేను చెప్తే కూడా శర్వా ఫుల్ కథని ఓకే చేస్తాడు. వెరీ గుడ్ ట్రాక్లో ఉన్నాడు. దిల్ రాజు అయితే ఏంటి, సినిమా బాగుంటేనే చేద్దామని నీ కాన్ఫిడెన్స్ సూపర్ శర్వా, కీప్ ఇట్ అప్. సో తను హైదరాబాద్ వచ్చిన తర్వాత వింటాన్నాడు. కథ వినేటప్పుడు తనకు నమ్మకం లేదు ఈ సినిమా చేస్తానని. ఏదో రాజన్న చెప్పాడు అప్లికేషన్లో ఏదో లైన్గా ఫ్యామిలీ సినిమా వింటాను అని డైరెక్ట్ని పంపించమంటే పంపించాను. కథ అయిపోగానే ఫోన్ చేసి జెన్యున్ ఫీలింగ్ చెప్పాడు. అన్న ఈ సినిమా నేను చేస్తానని నాకు నమ్మకం లేకుండా నేను కథ విన్నాను. కథ విన్న తర్వాత సూపర్ ఉందన్న స్టోరీ, నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ అంటే ఆనెస్ట్గా నీ ఫీలింగ్ నువ్వు చెప్పినందుకు. అలా శర్వానంద్ మదరు, ఫాదర్గా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్గా జయసుధ గారిని, ప్రకాష్ రాజ్ గారిని రకరకాలుగా అనుకొని ఫైనల్గా సెంటిమెంట్ కావచ్చు, సో మాతో ఉన్న వాళ్ళ అనుబంధం కావచ్చు, అలా అందరినీ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. సినిమా అయిపోయింది. సో మిక్కీ ఈజ్ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ మై లిరిక్ రైటర్స్ శ్రీమణి కానీ, రామ్ జోగయ్య శాస్త్రి కానీ. రామ్ జోగయ్య శాస్త్రి రాసిన ఒక శతమానం భవతి సాంగ్ సిచ్యువేషన్ అంతకుముందు వేరుండే. తను రాసిన తర్వాత అరే ఇది ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందని డైరెక్టర్ నేను అనుకోవడము, ఆ సాంగ్ ఇప్పుడు క్లైమాక్స్ ముందు వచ్చేది అద్భుతమైన సాంగ్ అయింది. థ్యాంక్ యూ రామ్ జోగయ్య శాస్త్రి, నువ్వు ఇచ్చిన లిరిక్ వల్లే అక్కడ మేము సాంగ్ కాన్సెప్ట్ కూడా మార్చడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మొన్నే సినిమా కంప్లీట్ అయ్యాక నా క్యాబిన్లోకి అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చారు. సినిమా అయిపోయింది, ఆడియో ఫంక్షన్ దీని గురించి మాట్లాడమని. ఏంటి సినిమా రిపోర్టు, మన సినిమా కొత్తగా ఉందా అని అడిగా. అందులో ఒక అతను కొత్తగా ఏముంది సార్, రెగ్యులర్గానే ఉంది కదా అన్నాడు. కానీ పాయింట్ కొత్తగా ఉంది సార్ అన్నాడు. ఎస్, ఇందాక జయసుధ గారు కూడా సినిమా చూశారు కాబట్టి వారి చెప్పారు మూమెంట్స్ ఎలా ఉంటాయని. ఈ సినిమా ఏదో కొత్తది మేము తీసేసామని చెప్పట్లేదు, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం పల్లెటూరు వదిలిపెట్టేసి వచ్చిన ప్రతి మూమెంటు, పల్లెటూరులో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు ఒక్కసారి వెనకకెళ్తారు. వెనకకెళ్ళి మనం పల్లెటూరులో మనం చేసిన ఎంజాయ్మెంట్ ఉంటుంది. పల్లెటూరులో మనం ఫ్యామిలీస్తోని పండగప్పుడు అందరం కలిసి ఉన్న మూమెంట్స్ ఉంటాయి. ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్తో ఈ సినిమా రెడీ అయింది. డెఫినెట్గా హోల్ టీమ్
కష్టపడి బిలీవ్ చేస్తూ ఒక మంచి సినిమా తీసామని నమ్ముతున్నాం. ఆల్రెడీ మ్యూజికల్గా మార్నింగ్ నుంచే ఈ మ్యూజిక్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మూవీకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ సంక్రాంతికి మీకోసం అందిస్తున్నాం. సో థ్యాంక్ యూ ఆడియన్స్, మంచి సినిమాని మీరు ఆదిస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.